దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ప్రతి మీటింగ్ లో సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా కేసీఆర్ వింటర్ సెషన్స్ కి హాజరు కావాలంటున్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగించబోమంటున్నారు శ్రీధర్ బాబు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐ యామ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. ఐ యామ్ ఆన్ ఫీల్డ్ నౌ. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యలపై సర్కార్ను నిలదీస్తానంటూ ఇటీవల మీడియా మీట్లో ప్రకటించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న చర్చ జోరందుకుంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేసీఆర్. ఈ సమావేశాల్లో ప్రాజెక్టులపై, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చ జరుగుతుందని అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేసుకుంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, విలువైన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరుతున్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం. కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాం. మాజీ సీఎం అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామన్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎందుకు అనుకుంటారు? ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడడం కదండి. ఏదో అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్తాం ఎవరైనా కానీ. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కోరికని మన్నించి ఏదైతే ఆయన అభాండాలు వేస్తున్నాడో బయట కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో అసెంబ్లీలోకి వచ్చి చెప్తే మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ నేతలు మొన్నటిదాకా కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారని ఒక్క ప్రెస్ మీట్ పెడితే వారం రోజులైనా సెగ నుంచి బయటపడలేకపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కేసీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన టైంలో తప్పకుండా వస్తారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ సమావేశాలకు వస్తే రావచ్చంటున్నారు.